గత 5 ఏళ్లు భూ పరిపాలనా వ్యవస్థను ధ్వంసం చేశారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ విమర్శించారు. భూముల దోపిడీ కోసమే గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని, ఆ చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడం శుభ పరిణామమన్నారు. రుణ ఊబిలో చిక్కి విలవిల్లాడుతున్న రాష్ట్రాన్ని గట్టెక్కించగల సమర్థ పాలకుడు వచ్చారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తక్షణ కర్తవ్యాలు అంశంపై విశాఖలో జన చైతన్య వేదిక నిర్వహించిన కార్యక్రమంలో పివి రమేష్ పాల్గొన్నారు. చంద్రబాబు పిలుపునిచ్చిన P4 విధానానికి ప్రజలు చేయూతనివ్వాలని జన చైతన్య వేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి కోరారు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అబాలిష్ చేయడం అనేది అందరూ కూడా హర్షించారు. ప్రభుత్వానికి అప్పు తీసుకోవడం ఒక పద్ధతి, అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ఆర్టికల్ 293 ప్రకారం అప్పులు తీసుకోవడం ఒక పద్ధతి, అది 500 లక్షలు ఎంతో ఉంది కోట్లు. మిగిలిన డబ్బు ఏదైతే ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, స్టేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ బారోయింగ్స్, రెవెన్యూ సెక్యూరిటైజేషన్ బారోయింగ్స్, ఇవన్నీ కూడా చాలా ఫైనాన్షియల్ వైలేషన్స్. కోడ్ వీటేమిటికి లెక్క లేకుండా, రాజ్యాంగానికి లెక్క లేకుండా చేసినటువంటి అప్పులు ఇవి. వీటిని కూలంకషంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్ అభివృద్ధికి కానీ, ఒక హాస్పిటల్ అభివృద్ధికి కానీ, ఒక రోడ్డు అభివృద్ధికి కానీ ఎన్ఆర్ఐ సపోర్ట్ తీసుకోలేదు, ఇతర పెద్దల సపోర్ట్ తీసుకోలేదు. ఈనాడున్న ఆర్థిక పరిస్థితుల్లో, ఇప్పుడున్న అప్పుల పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దయార్ద్ర హృదయం కలిగిన అనేక మందిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు P4 భావజాలాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్, 4 Pలు. గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంది, కానీ పీపుల్స్ పార్టిసిపేషన్ లేదు. ఈరోజు పీపుల్స్ పార్టిసిపేషను రావాలని కోరుకుంటున్నారు.